నా పైన ప్రశ్నించడానికి వరుసగా కేసులు కడుతున్నారు, కేసుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఈయన ఈవీఎం ఎమ్మెల్యే అన్నాడు, ఇప్పుడు బాలకృష్ణ ఏదో అసెంబ్లీలో ఆయన మాట్లాడిన విధానం ఏంటని చూసాం, ఆ హై హ్యాండెడ్నెస్సో లేదా ఇంకొకటో. ఆ రోజు ఎస్ బాలకృష్ణ గారు తాగారు, ఆ పెగ్గు కలిపిందని జగన్ గారి పేరు ఎత్తాడు. మరి అవి రెండు వాస్తవమే కదా, నేనేమి తీసుకుని వచ్చి లేనిది ఉన్నట్టు ఏం సృష్టించలేదు కదా. ఈయన మాట్లాడిందే అవును, ఎస్ తాగాడని చెప్పాడు బాలకృష్ణ. మరి అది తీసుకొచ్చి నేను ఫేస్బుక్లో పెడితే నా పైన మళ్ళీ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి కేసు కడుతున్నారు. నేను ఇవాళ చెప్తున్నా, 10 కేసులు కాదు 100 కేసులు పెట్టుకోండి, ఇదే స్థాయిలో పోరాడతాం. మీరు తీసుకెళ్ళి జైల్లో పెడతారా? రెడీగా ఉన్నాను, గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. మేము ప్రజల పక్షాన్ని నుంచుని పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. అన్నీ తెగించే ఇవాళ మేము కూర్చుని మాట్లాడుతూ ఉన్నాం. భయపడే వ్యక్తులం కాదు, కూర్చొని మాట్లాడతాం. ఎంత మీరు ఎన్ని ఒత్తిళ్ళు తీసుకొచ్చి ఎంతమందితో మీరు ఫోన్లు చేయించి రిక్వెస్ట్లు చేయించినా కానీ ఇక్కడ ఆగే సమస్య లేదు.